హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మన తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి చేయబోతున్నానండి. సో సర్వపిండికి కావాల్సిన పదార్థాలు మీన్స్ ఐటమ్స్ ఏమేమి కావాలో: పల్లీలు, ఉల్లిగడ్డలు, కట్ చేసిన ఉల్లిగడ్డ, కరివేపాకు, ఇంకా జీలకర్ర. మేము ఉండే ఇద్దరమే అండి. సో మా ఇద్దరికి సరిపడా ఒక 2 గంజలు 3 గంజలకు అయితే సరిపోద్ది. సో కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేద్దాం. అండ్ పల్లీలు కూడా, పల్లీలు ఇట్లా వక్కలా ఉంటే బాగుంటుందండి. పల్లీలు వేస్తే అది ఏంటంటే మనం కాల్చేటప్పుడు మనం సర్వపిండి పెట్టుకొని కాల్చుకుంటాం కదా, ఉడికించుకుంటాం కదా, అప్పుడు అవి రాలిపోతాయి. అండ్ కొన్ని నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు కూడా వేసుకోవాలి, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ శనగపప్పు అవైలబుల్ లేదండి. నానబెట్టిన శనగపప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం అంటే మీ ఇష్టం అండి. అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ తినాలనుకుంటే లైట్గా. సో ఈ సర్వపిండి మనము డైరెక్ట్గా అయినా తినచ్చు, లేదంటే టీ పెట్టుకొని తినొచ్చు. దీనికి పర్టికులర్గా చట్నీ అంటే ఏం అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దీనిలో సాల్ట్ అన్నీ వేస్తాం కదా. ఇంకా పచ్చి కొత్తిమీరాకు ఉంటే కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీరాకు, శనగపప్పు, కొత్తిమీరలు ఉంటే కూడా రాకి వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరలు లేవు కాబట్టి నేను ఇప్పుడైతే ఓన్లీ కారం పొడి అండ్ సాల్ట్, ఆనియన్స్, ఇంకా పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసానండి. సో పిండిని మనం కలుపుకుందాం. పిండిని ఇలా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉంటే సరిపోద్ది. మరీ మెత్తగా మనం మిర్చి చేసుకునే బ్యాటర్లా కాకుండా ఇలా మనం గ్యారెలు ఎలా వేసుకుంటాం, ఇది సర్వపిండి అంటే కూడా ఆల్మోస్ట్ గ్యారెలానే టేస్ట్ బాగుంటుంది. గ్యారెలకి ఏమాత్రం ఇది తగ్గదు అన్నట్టు, చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మాకైతే మా ఆయనకి అండి నాకు చాలా ఇష్టం అండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి సర్వపిండి బౌల్స్ ఉంటాయండి, వాటికి ఒత్తేసుకుంటే అయిపోద్ది. సర్వపిండి గిన్నె అంటే ఇలాంటిదే అండి. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అంతా బౌల్కి ఇలా అనుకొనేసి ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తితే కొంచెం మంచిగా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం బాగా వస్తుందండి. అంటే కొందరు ఇలా కూడా అంటారు, అది ఇంకా మన ప్రాక్టీస్ని బట్టి. నేను ఇలా చేస్తాను. ఇలా మొత్తం ఇదంతా ఫిల్ చేసేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంక సర్వపిండి అంటేనే ఇది ఆయిల్ కాల్చేది, మరీ ఆయిల్ ఎంత ఎక్కువ తినొద్దంటే. అయినా ఆయిల్ మళ్ళీ మొత్తం ఆయిల్ దీనికి ఏమి ఇంకదండి, మనం తీసుకొని వేరే దాంట్లో పోసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇలా మొత్తం మంచిగా ఒత్తుకోవాలండి బౌల్కి. ఒత్తుకున్నాక కొంచెం ఆయిల్ పైనుంచి వేయాలి. వేస్తే అది కాలడానికి మంచిగా ఉంటుంది. ఇట్లా వేసినాక
దీన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి కాల్చుకోవడమే. ఇంకా దీనిలో పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే కొంచెం గ్రీన్ లాగా వైట్ లాగా ఉంటుంది. నేనే కొంచెం కారం పొడి వేసిన కాబట్టి ఇలా రెడ్గా ఉంది. మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అలా కూడా బాగానే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అలా కూడా. కొందరు ఆనియన్స్ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టి పేస్ట్ వేసేస్తారు. కానీ కట్ చేసుకొని వేసుకుంటే అది కొంచెం క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది. మనం మధ్యలో మధ్యలో ఇలా తింపుకుంటూ కాల్చుకోవాలండి. సో అప్పుడే మనకి అన్ని సైడ్స్లో మంచిగా కాలుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఇలా ఇంకా దీన్ని సన్నంగా కూడా పెట్టుకోవచ్చు అండి, మాది మన ఇష్టం. ఇంకా సన్నం కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బాగా సన్నం పెట్టినాం అనుకోండి గిన్నెకి అంటుకొని మనకి తీయడానికి ఇబ్బంది అవుతుంది, రాదు. సో మరీ సన్నం కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాంటి కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒకసారి తిప్పి కూడా కాల్చాలండి, మంచిగా బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఉడుకుతుంది. సో మన ఫైనల్ లుక్ వచ్చేసి ఇదే. ఇంకా ఎమ్మి క్రిస్పీ సర్వపిండి. మనం ఇలాంటి పట్టుకర్ర అంటారండి దీన్ని. ఇది యూజ్ చేసి టర్న్ చేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు, కొంచెం ఇలా తిప్పుకోవాలి దీంతో.